ఆంధ్రప్రదేశ్లో దళితవాదం, దళిత క్రైస్తవం పేరుతో కొంతమంది అలజడి రేపాలని చూస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డి శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు మంగళగిరి బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎం నాగేశ్వరరావు, పంచుమర్తి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ చేతులు ఎత్తి నమస్కరించి తెలియజేసేది ఏంటంటే, గత 2 నెలలుగా ఒక దుర్మార్గమైన ప్రచారం ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. దళితవాదం పేరుతోటి, దళిత క్రైస్తవం పేరుతోటి మతం మారిన కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్లు, ఒక సివిల్ జడ్జి పేరుతోటి, అదేవిధంగా కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, వీరికి తోడు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం పార్టీ చెప్పుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, వీళ్ళందరూ కలిసి కూడా ప్రజల్లో దళిత వర్గాల్లో ఒక భయాందోళన క్రియేట్ చేస్తున్నారు. దళిత క్రైస్తవులకి రిజర్వేషన్లు తొలగిస్తారు అని ఒక అబద్ధపు ప్రచారాన్ని సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి వీరు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా గత 2 నెలలుగా జరుగుతున్న ఈ తతంగాన్ని రాష్ట్ర ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ, మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు, యువతకి, ముఖ్యంగా దళిత వర్గాలకి మీరు ఎటు భయపడొద్దు, మీకు ఈ రాష్ట్రంలో అనేకమైన అవకాశాలు ఉన్నాయి, దళితులకి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అండగా ఉందని చెప్తుంటే, కమ్యూనిస్టులు ఈరోజు మతం పేరుతో దేశభక్తి పేరుతో యువతని తప్పుదావ పట్టిస్తున్నారనేసి కమ్యూనిస్టు నేతలు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారిపై అసత్య ఆరోపణలు చేయటం నిజంగా సిగ్గుచేటు. ఎందుకంటే కమ్యూనిస్టులకి, నికృష్టులకి ముందుగా హిందూ ధర్మం అన్నా, ఈ దేశంలో ఉన్న సంస్కృతి అన్నా కానీ వారికి అసలు నచ్చదు. అసలు మతానికి సంబంధించి వారికి అసలు ఏ సిద్ధాంతాలు లేని పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. ముఖ్యంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోటి కుమ్మక్కై కమ్యూనిస్టులు పివిఎన్ మాధవ్ గారిపై అసత్య ఆరోపణలు చేయటం నిజంగా సిగ్గుచేటు. కమ్యూనిస్టుల గురించి ప్రజలకు మేము తెలియజేసేది ఏంటంటే, ఈ కమ్యూనిస్టులు గత 70 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి వీళ్ళు ఒక స్టెప్పింగ్ టైర్ లాగా దేశంలో వీళ్ళు పనిచేశారు. దున్నేవాడిదే భూమి పేరుతోటి దేవాలయాల భూములన్నీ దోచుకున్న క్రిమినల్సు, అనేకమైన ఉద్యమాల పేరుతోటి, అనేకమైన సంఘాల పేరుతోటి వీళ్ళు పేదవాడి రక్తాన్ని, పేదవాడి చెమటను దోచుకున్న క్రిమినల్స్ కమ్యూనిస్టులు. ఈ దేశంలో దేవాలయాల భూములన్నీ కూడా దాచుకొని వీరందరూ కూడా ఉద్యమాల పేరుతోటి ఈ దేశాన్ని నాశనం చేసిన కమ్యూనిస్టులు ఈరోజు దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలని వీళ్ళు వ్యతిరేకించడం నిజంగా సిగ్గుచేటు. అసలు ఈ దేశంలో అంబేద్కర్ వాదాన్ని మొట్టమొదటిసారిగా వ్యతిరేకించిందే కమ్యూనిస్టులు. ముఖ్యంగా దళిత వర్గాలు ఈ విషయాన్ని తెలుసుకోవాలా. వీళ్ళు దేశంలో అనేకమైన స్థలాలు ఆక్యుపై చేసి విశాలవంతమైన భవంతులు, ఆఫీసులు కట్టుకొని ఆ ఆఫీసుల్లో విదేశీయులకు సంబంధించిన విగ్రహాలు ఏర్పాటు చేసి వీళ్ళు దేశభక్తి గురించి మాట్లాడతారు. సిగ్గుండాలి కమ్యూనిస్టులకి.